హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందనమాట. ఈ మూవీలో మెయిన్ విలన్గా బాబీ డియోల్ నటిస్తున్నారు. అలాగే ఒక యంగ్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారనమాట. తన పాత్ర చాలా స్పెషల్గా ఉండబోతుందట. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ్ యొక్క పాత్ర ఎలా ఉంటుందో అంతకు మించి ఉండనుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరూ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ న్యూస్ ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, దాదాపుగా 4-5 నెలల నుంచి అయితే వినిపిస్తుంది అనమాట. అంటే మనమంతా అనుకున్నాం అప్పుడు, అంటే మెయిన్ విలన్గా సంజయ్ దత్ నటిస్తారేమోనని. ఇప్పుడు మెయిన్ విలన్గా బాబీ డియోల్ని తీసుకున్నారు. అయితే సంజయ్ దత్తును ఏ పాత్ర కోసం తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క ఆడియన్స్. ఎందుకంటే తను ఒకప్పుడు మంచి హీరో అనమాట. తనకున్న ఇమేజ్ని బట్టి చూస్తే ఏదైనా కీలక పాత్రలో నటిస్తారంటే అది కూడా కాస్త మనం డౌట్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరో అయ్యిండి ఒక కీలకమైన పాత్ర అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ మెయిన్ విలన్ అంటే మనం నమ్మొచ్చు, ఎందుకంటే తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రజెంట్ విలన్గా నటిస్తున్నారు కాబట్టి మెయిన్ విలన్ అంటే మనం నమ్మొచ్చు. బట్ ఏదైనా స్పెషల్ పాత్ర అంటే ఎంతవరకు నమ్మాలో అర్థం కావట్లేదు అనమాట. కాకపోతే బాబీ కొల్లి చాలా స్పెషల్గా ఈ మూవీని డీల్ చేస్తున్నాడు. భారీ తారాగానమే ఈ మూవీలో నటిస్తున్నారు కాబట్టి సంజయ్ దత్ ఈ మూవీలో నటించినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదనమాట. బట్ ఏ పాత్ర అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అసలు సంజయ్ దత్ ఈ మూవీలో నటిస్తున్నారా లేదా అన్నది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. బట్ కొన్ని రోజులు ఆగితే కానీ వాటిపై మనకి ఒక క్లారిటీ అయితే రాదు. అయితే సంజయ్ దత్ ఎన్బికే 109 మూవీలో నటిస్తే దిరిపోతుందనమాట. చూద్దాం ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.